హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై డే వ్లాగ్. సో మార్నింగ్ వినండి, పక్షుల సౌండ్స్ ఎంత బాగా వస్తుంది, సౌండ్ వస్తుంది. సో చూడండి, వీళ్ళ డాడీ ఏమో కూలర్ తీసుకొచ్చిండు కానీ చాలా వండుకోండి ఫ్యాన్ వేసుకొని కూలర్ తెచ్చిండే కానీ చాలా ఎక్కువ అవుతుందని చెప్పి మళ్ళీ టేబుల్ ఫ్యాన్ వేసుకొని హాల్లో వచ్చి వండుకున్నాను. 3 o'clock ఏమో చిన్నోడు లేచి నన్ను లేపి నాన్న ఎక్కడ మమ్మీ అని అడిగాను. నాకు తెలియదు, తప్పదాకా రూమ్లోనే ఉన్నాడేమో అనుకున్నా. తర్వాత లేచి చూస్తే హాల్లో వండుకున్నాడు. హాల్లో ఉన్నాడు రా నాన్న అంటే మళ్ళీ హాల్లో వాడు కూడా హాల్లో వండుకున్నాడు. సో ఇంకా ఈరోజు 7:30 కల్లా స్కూల్ ఉంది కదా, అందుకని 6 o'clock లేచినాం అనమాట. పక్షుల సౌండ్స్ అయితే మస్తు వస్తుంది. అసలు ఒకసారి బయటికి వెళ్ళి వెళ్దాము, బాగా వస్తుంది. అంటే పొద్దున లేస్తే ఎంతగానో సౌండ్ వినబడుతుంది అనమాట. సో నేను ఇట్లా మెల్లగా మాట్లాడేది బంద్ చేసి తర్వాత వాళ్ళందరికీ లేపితేనే తల ఒక పని చేసుకుంటేనే వాళ్ళు కరెక్ట్ స్కూల్కి పంపించగలుగుతాం. కాబట్టి లేపిస్తాం అందరినీ. ఆల్రెడీ 6:10 అవుతుంది. లేవే, ఆల్రెడీ 6:10 అవుతుంది. మళ్ళీ ఆలోచి వండుకున్నావు కదనే. అదే విప్పేయంలే కానీ చిన్నడా, ఓ చిన్నడా, ఓ మమ్మీ ఏమైంది నీకు? ఎందుకు ఏమవుతుంది? ఏమన్నా అన్నావా? దుబ్బిన మూలకి అర్ధగంట కాదాడా టైం ఏంది? లెవెల్ మీద తప్పదా? ఏమైంది చిన్నడా? ఏడుపు ముఖం పెట్టిన లేవే, అర్ధగంట అనుకుంటా కూర్చుంటే టైం అయిపోతుంది. ఇక్కడ వీణు లేపాల. ఫస్ట్ ఇది బంద్ చేస్తే సౌండ్ పోతుంది. పని చేసినట్టు లేచి ఇలా బేటా, స్కూల్ టైం అవుతుంది. ఇలా నిద్రలు వస్తుంది. రాత్రి పండురా అని చెప్తే 10:30కే మండిండు. అప్పటిదాకా లేచే ఉన్నాడు. నిద్ర వస్తుంది అంటున్నా. స్కూల్ టైం అవుతుంది, లేవాలి. ఈ క్యాలెండర్లో ఇప్పుడు గాలికి ఎక్కడెక్కడ ఇది నిద్ర వస్తుంది అన్న తప్పదు, లేవాలా. 7:30 కల్లా స్కూల్ ఉండాలి కదా. మళ్ళీ 10 o'clock కల్లా 10:30 కల్లా బాక్స్ తీసుకుపోవాలా, వంట చేయాలా. ఇంక 20 days ఇట్లే ఉంటుంది. మార్నింగ్ చెప్పాలంటే నాకు కూడా పిచ్చ నిద్ర వస్తుంది చల్లగాలికి. ఇంకా అట్లే పండుకుంటా కూడా 8 గంటల దాకా వండుకోవచ్చు, అట్లా ఉండే. కానీ అందుకనే అలారం పెట్టుకున్న రాత్రి. సో ఇట్లా వీడియో తీస్తే నాకు ఇన్ని సగం టైం అయిపోతుంది. ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టేసి అంతా చేసినాక ఇలా ముందు చూపిస్తా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే స్కూల్ ఉంది ఫ్రెండ్స్. మేమైతే అరటి పనులు తిన్నాం. సెకండ్ వచ్చేసి మా మమ్మ అయితే జ్యూస్ చేస్తుంది. ఇంకా అయితే పండుకుండు సేమ్ నీ అయ్యా. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడే స్కూల్ పోవాలి. బయట అయితే చల్లగా ఉంది చూడండి. బయట అంతా చల్లగా ఉంది, చెమటలు కాలుతున్నాయి. చల్లగా ఉంటుంది బయట. కానీ
మూత పడి అక్కడ అనుకుండు. వీళ్ళైతే రెడీ అయితే అయిపోయారు. షూలు అయితే వేసుకుంటున్నారు అనమాట. జ్యూస్ తాగారు. టిఫిన్ అయితేనా? దోశలు అయితేనా? దోశ 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 ఇప్పుడు తిన్నికే ఎందుకు స్కూల్ కాదు, ఇప్పుడు తిన్నికే నేను అనేది. దీన్ని పిల్లేసి బ్రష్ చేస్తుండే అంతా అయిపోయినాయి. వద్దు, వాళ్ళగో బనానాలు తిన్నారు, జ్యూస్ తాగిరు, బనానాలు తిన్నారు. ఇంక వద్దు వద్దు అంటున్నారు. వద్దా చిన్నోడా? సరేలే, ఎట్లా 10:30కి బాక్స్, ఎట్లా 10 నేనే తీసుకొస్తా. నేను తీసుకురా 10:30కి బాక్స్ తీసుకొస్తా. ఇప్పుడు మళ్ళీ తింటే కూడా హెవీ అయిపోతుంది. ఇలా మండే రోజు నో ఫుడ్. దోశలు తీసుకురా. దోశలు తింటే ఇప్పుడు తినండి, అన్నమే తీసుకొస్తా. అన్నము, పప్పు, అన్నం. పప్పు అన్నం వేసుకురాలు. సరే సరే, ఏదో ఒకటి చేసుకొస్తా లేరా. పిల్లలు అందరు క్లాస్లోనే తింటారు. అయినా సరే నేను వచ్చి తినిపిస్తాను. నేనేం బాక్స్ అక్కడ పెట్టాను, నేను వచ్చి తినిపిస్తాను. క్లాస్లో తింటావా? గబ్బు రెడీ చేసినట్టు అంటే అతనికి చిప్పిరిగా అలాగే చుట్టంతే వదిలేస్తే బాగుంటుంది, దూతో బాగుండదు. మళ్ళీ దూకోకి తిడతారు. నువ్వేం ఫ్యాషన్ షోకి పోతున్నావు, స్కూల్ పోతున్నావా? ఇష్టం ఇట్లా వదిలితే బాగున్నట్ట. నాన్న లేచా కదప్ప, నేనే దింపోతాం అనుకున్నాను. నువ్వు అట్లే వండుకుంటే చేస్తాలే. నా పని అంతా అయిపోలే మీరు ఇంటికే వస్తారు ఆఫ్టర్నూన్. మరి నా పని అంతలోపు అయిపోతుంది, మీరు ఇంటికే వస్తారు. మళ్ళీ మీకు బాక్స్ తీసుకొని రావాలి. 10కా 10:30కి బాక్స్ అడిగి రావే. అమ్మ వాటర్ బాటిల్స్ నీళ్ళు నింపలేనురా, ఏదో ఒక పని ఉంటుంది. నీ బాటిల్ ఏది? కరెక్ట్ 7:30 అవుతుంది. 7:40 వరకు ఉండమన్నారు. 10 మినిట్స్ 5 మినిట్స్లోకి వెళ్ళిపోతారు స్కూల్కి. 3-4 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు స్కూల్కి బండి మీద. నడుచుకుంటూ వెళ్తేనే 15 మినిట్స్ అవుతుండే. టిఫిన్ వద్దు అని మొత్తుకుంటున్నారు. అందరూ పొద్దున హెవీగా తినలేం కూడా కదా. బనానాలు తిన్నారు, 2 జ్యూస్ తాగారు. ఏం టైం వేస్ట్ అయిందిరా? అందరికంటే ఫస్ట్ వెళ్ళాలంటే ఇతను. ఇది పొద్దున స్టార్ట్ అయ్యాలి స్కూటీ. ఓకే, టైం ఈయనే వేస్ట్ అయ్యేటట్టుంది వీళ్ళది. దీనికి పొద్దున ఏమొస్తుందో ఏమో, రోజు ఇట్లా చేస్తుంది స్కూటీ. చిక్కు కొడితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అక్కడే ఇట్లా వేస్తుంది, మళ్ళీ రాత్రి దాకా ఎన్నిసార్లు తిప్పినా నార్మల్ స్టార్ట్ అయిపోతుంది. అతని బైక్ కూడా అక్కడ ఉంది కానీ స్కూటీ తీసుకుపోతారు. బాయ్. ఆ బండి దగ్గర సగం టైం వేస్ట్ అవుతుంది. అది కిక్కు కొడితేనే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ ఎందుకు అట్లా సతాయిస్తుందేమో. సో ఇప్పుడు నేను బ్రష్ చేయాలి. బ్రష్ కూడా చేయకుండా వాళ్ళని రెడీ చేసి పంపించిన. మా హస్బెండ్ లేచి ఉంటే చెరొక పని చేసుకుని తయారై చేసి పంపుతుంది. కానీ అతను రాత్రి అంతా నాకు నిద్ర పోయలేను. రీల్స్ చూసుకుంటే ఉసిరింటాడు. ఎప్పుడు హాల్లో వండుకుంటా కూడా తెలియదు నాకు. రీల్స్ తిప్పుకుంటూ ఉసిరింటాడు, నిద్ర పోయలేకుంటాడు. లేకపోతే కడుపునొప్పి వస్తుందని అంటాడు, ఏదో ఒక రీజన్ అన్నీ చెప్తాడు. సో ఇప్పుడు నేనైతే బ్రష్ అయితే వేసి చాయ్ పెట్టుకొని తాగాలప్ప. చేసుకొని ఇట్లా కూర్చున్నామా లేదా అనే లోపు 10:30 అవుతుంది వాళ్ళకి టైం. 10-10:15 ఉంది. అందులో ఇది మండే, శివాలయంకి వెళ్ళాలి. ఇవంతా టైం లేదు నాకు తెలిసి. కూర్చొని అంత టైం కూడా ఉండదు. తప్పకుండా చేసుకోవాలి. ప్రేయర్ స్టార్ట్ అయిందా? అప్పుడే అందరు వచ్చిర్రంట. ఇక తప్పదు. ఇంకా 9 గంటలకు ఉన్నప్పుడు ఎట్లా వస్తారో ఇంక ఈ 20 days 8 గంటలకు ఉన్నప్పుడు కూడా అట్లే పొద్దున్న లేవాలా, పోవాలా. అది టిఫిన్ ఎప్పుడో అడిగినావా? 10కా 10:30కా?
చెప్పి మరి పంపిన కానీ పాలు ఒకటి పట్టుకొని వచ్చింది. ఒకటే బయటదేమన్నా నేనే, ఎందుకంటే రోజు రెండు తెస్తాడు. అవి ఎండాకాలం ముంటలో ఖరాబ్ అవుతుంది. టిఫిన్ తీసుకురా నేను ఫోన్ చేసే లోపే పైకి వచ్చా. టైమింగ్ చూడు 10:30 నాకు కరెక్ట్గా తెలియదు నాకు కూడా. సో వంట వచ్చేసి టమాటా కూర చేస్తున్నా. అన్నం అయితే అయిపోయింది. చెప్పిన అనమాట వాళ్ళకి టమాటా కూర వేసుకొస్తాను, సరే అన్నారు. ఒకటి పప్పు ఒకటి పాలకూర చెప్పారు కదా. పప్పు యాక్చువల్లీ నిన్న చేసిన, ఇంకా ఇంతంత అట్లే ఉంది పప్పు, ఫ్రిడ్జ్లో పెట్టిన. పాలకూర అయితే మొన్న చేస్తే చక్కగా తినేలేరు. నిన్న కొంచెం మిగులితే ఇంకా కొంచెమే ఉంది కదా అని చెప్పేసి నిన్న కొంచెం పడేసిండే. ఈరోజు నేను తినేటట్టుంటే పెట్టుకుంటుంటే నేను తినను, ఇంకా వాళ్ళు సర్ది కూరలు తినరని చెప్పేసి పడేసిండే. ఇంకా ఆల్రెడీ చేసిన కూరలు అవి ఉన్నాయి కదా అని చెప్పేసి నిన్న మొన్ననే చేసిన. ఇంకా టమాటా వేసుకొస్తా అంటే సరే అన్నారు. ఇంకా టమాటా అయితే అయిపోతుంది. స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి ఇంకా అట్లా స్కూల్కి వెళ్ళాలి. ఇచ్చిండే ఆ రోజు తిని ఏదో చేస్తాడు పిల్లలకి అని చెప్పినా కదా, ఇది ఇట్లే పెట్టింది చేయకుండా. ఇదేంటిది? ఇంతకీ ఏం చేయాలనుకున్నావు నువ్వు ఆ రోజు? విన్నుగాడు నేను అడిగి సాలైపోయి వదిలేసినావు. ఇప్పుడు వాడైతే ఆ సబ్బులను మొత్తుకొని సాలైపోయి అది కూడా వదిలేసిండు. ఇప్పుడు ఇంకేదో అడుగుతుండు కదా, ఏదో స్టార్ట్ చేసిండు మళ్ళా. అట్టపెట్టతోటి ఇల్లు చేయమంటాడు. అగా దాంతో ఇల్లు చేసేయమంటుండు. ఇల్లు కావాలంట దాంతో, లేకపోతే బొంతలు వేసుకొని బొంతలు నీళ్ళు లెక్క చేసుకుంటుండే కదా. ఇప్పుడు అట్టపెట్టతోటి ఆఫ్టర్నూన్ కదా రెడీ చేసి పెట్టు అంటాడు. నేను ఇదంతా తిరుగులాడుకుంటూ ఉండేవారికే నాకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది. వాళ్ళు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తారు. చూద్దాం, తయారు చేద్దాం. కూలర్ తెచ్చిన అట్ట, అది ఈ అట్టలు తీసి ఈ అట్టలతో ఇల్లు వేసుకుంటే తీయనిండేవాడు. తీయను, నాన్నకు అవసరం అనుకుంటా ఉన్నా అంతలో కూలర్ అట్ట వచ్చా. ఇంకా దీంతో చేయంటుండే. నా ఫేస్ చూడే, నా ఫేస్లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా? మస్కరా పెట్టుకున్నా, చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు మస్కరా పెట్టుకున్నా. 9:30 అంటనా, 10:30 ఏమో అనుకున్నా. ఇప్పుడు స్నాక్స్ బ్రేక్ అంటే సరేలే నేను పోయి వాడికి అన్నం తినిపించి అట్లే టెంపుల్కి అయితే వెళ్తా. సో చాలా ఇయర్స్ తర్వాత మస్కరా అయితే పెట్టుకున్నా. సో మంచిగా కొడుతుంది. ఐ లవ్ మై ఐస్. కాకపోతే దీనికి 6th క్లాస్ నుంచి స్పెట్స్ వచ్చి బట్టి. పోతావా? అయితే నేను తినిపించేసి పోతా. తినేయచ్చు కదా, అదింత జ్యూస్ తాగలేవు, గ్రేప్స్ ఇవన్నీ మింగినవు, ఇట్లా వదిలేసిన. ఇప్పుడు ఇవన్నీ తీసి నేను ఇప్పుడు వాళ్ళ బాక్స్ అయితే కట్టుకున్నా ఆల్రెడీ. పోతా చుట్టా నిప్పుకుందనా లేదా పచ్చిగా, అందుకే కనుక్కోవే అని చెప్పిన. 10:30 ఎన్ని గంటలకు అని, 9:30 బండిలో పెట్రోల్ ఉందా? ఇంకా దబదబ తినిపించి గుడికి వెళ్ళేసి ఒక మాట కనుక్కొని వచ్చిన అయిపోతుండే. టీచర్స్ బయట ఎవరు లేరా? సార్ కన్నా ఎవరికన్నా అడిగిన అయిపోతుంది. 9:30 కంటే ఇంకా రోజు మనమే ఏదో స్నాక్స్ పెట్టి పంపేయాలి. ఇంకా టిఫిన్ అన్నా ఫ్రూట్స్ అన్నా పెట్టి పంపిస్తాయి. పోనీ కదా రేపటి నుంచి. ఇది ఒక్కరోజు ఫస్ట్ రోజు అర్థం కాలేదు కదా, పోయినంత. ఇంటికి ఇప్పుడే కాదు, ఇంటికి 1 o'clockకి పంపిస్తారు. వీడికి 9 o'clock అంట స్నాక్స్ టైం, నీకు 9:30 అంట. వీళ్ళ మేడం ఫోన్ చేస్తారు డబ్బుకి వచ్చి. మీ మేడం వచ్చి చెప్పింది 9 o'clock అంట కదా. మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ తిన్నారా? రేపటి నుంచి పెడతలే. లేకపోతే మీకు పంపిస్తున్నా నువ్వు తింటారా? ఫ్రెండ్స్ తోటి తిన్నారా? వద్దు అంటారు. అందుకే నేను తెస్తాను. వీళ్ళందరూ కూడా ఇంత మంచిగా తెచ్చుకోవద్దు. సరే దెబ్బ తిన్నాను, టైం అవుతుంది, మళ్ళీ నేను గుడికి పోవాలి. సో స్కూల్కి వెళ్ళేసి డైరెక్ట్ శివాలయంకి అయితే వచ్చేసిన. మా హస్బెండ్ అప్పుడే వచ్చి ముక్కేసి వెళ్ళిండు. మా హస్బెండ్ ఒకసారి నేను ఒక్కొక్కసారి అయింది ఈరోజు. అంతా ఎప్పుడు పెట్టిరో చూడండి శివుడిది. లాస్ట్ వీక్ అయితే నేను రాలే, ఈ వీక్ వచ్చిన. ఫోటో కింద ఫోటో, పైన నంది శివలింగి, కింద శివలింగి. ఇది ఎంత పిల్లలు కట్టినట్టుంది. దర్శనం అయితే అయిపోయింది. ఈరోజు చాలా ఎక్కువసేపు కూర్చున్నా. మా హస్బెండ్ వస్తే ఆ తర మాత్రం పెడుతుండే. ఈరోజు నేను చాలా ఎక్కువసేపు కూర్చొని ఇప్పుడు వెళ్తున్నా.
వెళ్ళేటప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి వెళ్ళిన అయిపోయినట్టున్నాయి. ఇది ఆఫ్ చేసేసి తులసమ్మ దగ్గర దీపం కూడా పెట్టలే, అట్లే ఉరికిన. ఇప్పుడు తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టి బట్టలు ఆరకేసి కూర్చోవాలి. ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చేసేయలేను. టిఫిన్ చేస్తుండే కానీ ఇంకా వీళ్ళ టిఫిన్ కోసం ఉరికేయడానికి వెళ్ళి మాది ఇది అయిపోయింది. సో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింటుంది వీడియో, అందుకే ఈ వీడియోని ఇక్కడితోటే ఎండ్ చేస్తా. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.